హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే యాలక్కాయ 3 తీసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత అవి అనేవి కొంచెం వేగాలి. అవి వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు అనేవి కొంచెం మనకి రెడ్ కలర్లో చేంజ్ అవ్వాలన్నమాట. చేంజ్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అనేది వేసుకోవాలన్నమాట. టమాటాలు అనేది కొంచెం మగ్గిన తర్వాత ఏం చేయాలంటే, నేను ఇక్కడ ఒక పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ ఏంటంటే నేను ఎలా తెచ్చేసుకున్నానంటే, ఫస్ట్ మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండు కొబ్బరి అనేది వేసుకొని మిక్సీ చేసుకున్నాం. ఫైన్ పేస్ట్లా చేసుకున్నాం అనమాట. దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఈ మసాలాలో వేసుకున్నాం. ఇది వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. పేస్ట్ అనేది మనకి మంచిగా మగ్గిపోయింది. తర్వాత ఏం చేయాలంటే, మనకు కావాల్సినంత వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకునే ముందు ఏం చేయాలంటే, ఒక స్పూన్ పసుపు, ఉప్పు, కారం అనేది ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ అనేవి వేసుకోవచ్చు మన స్పైస్ని బట్టి. సో ఇప్పుడు ఏంటంటే, ఇదంతా మసాలా అంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. సో మనం వాటర్ అనేది పోసుకున్న తర్వాత అది బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే ముందు ఏంటంటే 1 అవర్ ఆర్ 30 minutes మనం రైస్ అనేది సోక్ చేసుకోవాలి వాటర్లో మంచిగా కడిగి. తర్వాత దాన్ని సోక్ చేసుకున్న రైస్ని దానిలో మన బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఏం చేయాలంటే, మంచిగా తిప్పేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో ఇలా కాసేపు మగ్గిన తర్వాత మనకు కావాల్సిన విధంగా రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మా ఇంట్లో బిర్యానీ అనేది చేసుకున్నాం అన్నమాట. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో పెట్టండి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.